నమస్కారం. జీవితపు చివరి రోజుల్లో తమ పని తాము చేసుకోలేక అన్ని మంచం మీదే జరగాల్సి వస్తే అంతకు మించిన నరకం మరొకటుండదు. వృద్ధాప్యంలో తుంటికీలు విరిగితే ఒకప్పుడు జీవితకాలం అంతా మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చేది. అయితే కీలు మార్పిడి సర్జరీలు బాగా అభివృద్ధి చెందాక విరిగిన తుంటికీలును ఇవాళ చక్కగా సరిచేయగలుగుతున్నారు. వృద్ధులకు వరం లాంటి తుంటికీలు మార్పిడి గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. వృద్ధాప్యంలో పొరపాటునో ప్రమాదవశాత్తుగానో కింద పడితే ముందుగా విరిగేది తుంటి ఎముకే. ఒకప్పుడైతే విరిగిన తుంటికీలుకు ఎలాంటి చికిత్స ఉండేది కాదు. తుంటి ఎముక విరగ్గానే బామ్మగారైనా తాతగారైనా మంచం పట్టేవారు. కాలకృత్యాలు మొదలుకుని అన్నపానీయాల వరకు అన్ని మంచం మీదే జరగాల్సి వచ్చేది. దీంతో కదలికలు లేక క్రమేపీ మరణానికి చేరువయ్యేవాళ్ళు. ఇది ఒకప్పటి పరిస్థితి. అయితే కృత్రిమ కీళ్లు అందుబాటులోకి వచ్చాక విరిగిన తుంటికీలును చక్కగా మార్పిడి చేయగలుగుతున్నారు. తుంటికీలు మార్పిడి ఆపరేషన్తో వృద్ధాప్యంలో చక్కటి జీవనం గడపడానికి సాధ్యమవుతోంది. కృత్రిమ తుంటికీలు మార్పిడి సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. బామ్మగారైనా తాతగారైనా కింద పడ్డారంటే తుంటి ఎముకకు నూకలు చెల్లినట్లే. అన్నింటికంటే ముందుగా తుంటి ఎముక పుట్టుక్కున విరిగిపోతుంటుంది. ఒకప్పుడు తుంటి ఎముక విరిగిపోయిందంటే ఇక చనిపోయేదాకా మంచానికి అతుక్కుపోయేవాళ్లు. మంచంలో తీసుకొని చనిపోయారు అనే నానుడి ఇలా తుంటి ఎముక విరిగిపోయిన వారి గురించి పుట్టుకొచ్చిందే. తుంటి ఎముక విరిగిపోయిన వారికి పూర్వం ఎలాంటి చికిత్సలు లేకపోవడంతో వారు మంచం పట్టేవారు. లేచి నడిస్తే విపరీతమైన నొప్పి. అందుకే వారు మంచానికి అంటుకుపోయేవారు. కాలకృత్యాలు మొదలుకొని అన్నపానీయాల వరకు అన్నీ మంచంలో జరగాల్సొచ్చేది. దీంతో కదలికలు లేక క్రమేపీ మరణానికి దగ్గరయ్యేవారు. అసలు ఈ తుంటి ఎముక సమస్య కేవలం పెద్ద వయసు వారిలోనే ఎందుకు కనిపిస్తోంది? తుంటి ఎముక పెద్ద వయసులో విరగడం అనేది సర్వసాధారణం. యూజువల్గా 65-70 ఇయర్స్ దాటిన తర్వాత ఈ తుంటి ఎముక విరగడం జరుగుతుంది. దానికి కారణాలు ఏంటంటే యూజువల్గా ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్లో ఉన్న కాల్షియం తగ్గిపోవడం వల్ల ఎముకలు పలచబడి విరగడం జరుగుతుంది. బట్ కొంతమంది ఏమంటారంటే ఈ వయసులో కాగ్నిజెన్స్ అంటే కరెక్ట్గా నడిచే శక్తి కూడా తగ్గిపోయి వాళ్ళు స్టంబుల్ అవుతారన్నమాట. అంటే కొంచెం అలా కాలు జారినట్టు పడిపోతారు. ఆ పడిపోవటం వల్ల ఫ్రాక్చర్ అవుతుందని ఒక సిద్ధాంతం. బట్ ముఖ్యంగా మనం చూసుకుంటే పెద్ద వయసులో బోన్స్లో కాల్షియం తగ్గడం వల్ల అంటే ఆస్టియోపోరోసిస్ ఉండటం వల్ల ఈ ఫ్రాక్చర్లు జరుగుతాయి. అందుకనే ఆడవాళ్ళలో ఎక్కువగా జరుగుతాయి ఈ ఫ్రాక్చర్స్. ఎందుకంటే ఆడవాళ్ళలో ఈ హార్మోన్స్ ఉండకపోవటం వల్ల ఈస్ట్రోజన్స్ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ పలచబడటం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళలో ఈ తుంటి ఎముక విరగడం ఇంకా ఎక్కువగా ఉంటుంది. తుంటి నొప్పి రావడానికి గల కారణాలు ముఖ్యంగా మనం చూసినట్టయితే, ఒకటి అరుగుదల వల్ల వచ్చే నొప్పి. మోకాళ్ళ నొప్పితో పోలిస్తే తుంటి జాయింట్ అరిగిపోవటం అనేది అంత సాధారణం కాదు. వయసు రీత్యా అరిగిపోవటం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. వేరే కారణాల మూలంగా తుంటి జాయింట్ అరిగిపోవటం అనేది కానీ చూసినట్టయితే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్. అంటే ఈ గిన్నె బంతి జాయింట్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఎప్పుడైతే ఈ బంతి ఈ గిన్నెలో తిరుగుతూ ఉంటుందో నొప్పి లేకుండా మన మూమెంట్స్ అన్నీ ఉంటాయి. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అని మనం చూసినట్టయితే ముఖ్యంగా బంతికి జాయింట్లో ఉండేటువంటి తొడవ ఎముకలోని పై భాగంలో ఉండేటువంటి బంతికి రక్త ప్రసారం తగ్గినప్పుడు నెమ్మదిగా ఆ బంతి మెత్తబడిపోయి రౌండ్గా ఉండే షేప్ కోల్పోవటం మూలంగా అది గిన్నెలో తిరిగేటప్పుడు జరిగే రాపిడి మూలంగా ఆర్థరైటిస్ వస్తుంది. అంటే ముదులాస్తి అరిగిపోయి జాయింట్ ఆర్థరైటిస్కి వెళ్ళినప్పుడు జాయింట్ అరిగిపోయి విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది. ఈ కండిషన్ని చాలా సాధారణంగా 2 తొంటిల్లో ఒకటేసారి చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా మనం గమనించినట్లయితే
ఒక యంగ్ పర్సనాలిటీ ఉన్నట్టుండిగా గజ్జల్లో నొప్పి వచ్చినట్టుగా ఫీల్ అవ్వటం కానీ, నడిచేటప్పుడు కుంటినట్టుగా నడవటం కానీ, సాధారణంగా చూసినట్టయితే నడువు నొప్పి అని దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. లేదా ఈ గజ్జల్లో వచ్చే నొప్పి చాలాసార్లు మోకాలు నొప్పిగా మనకు కనపడుతూ ఉంటుంది. దాన్నే మనం రిఫర్డ్ పెయిన్ అంటాం. అంటే వ్యాధి ఒక చాట ఉంటే దానివల్ల వచ్చే ఫలితం ఇంకో చాట కనపడుతూ ఉంటుంది. అందువల్ల చాలామంది మోకాలు అరిగిపోయిందని ఆలోచిస్తారు తప్పితే తొంటి జాయింట్లో ప్రాబ్లం ఉందని ఆలోచించరు. ఎముకలు కాల్షియంతో నిర్మితమై ఉంటాయని మనకు తెలుసు. వయస్సు పెరిగే కొద్దీ మనలో కాల్షియం తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా ఎముకల నిర్మాణం కూడా బలహీనమవుతుంది. అందుకే 60-65 సంవత్సరాలొచ్చిన వారి ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. ప్రమాదవశాత్తు వారు కింద పడినప్పుడు సహజంగానే పెలుసుబారిన ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడడం, చిన్న చిన్న కుదుపులకే ఎముకలు పుట్టుక్కున విరిగిపోవడం సహజం. అయితే కింద పడినప్పుడు ఎక్కువ మందికి తుంటి ఎముక మాత్రమే ఎక్కువగా విరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చూసినట్లయితే ముఖ్యంగా ఫస్ట్ నొప్పి రాకుండా కుంటిగా, అంటే లింప్ అంటాం. లింప్ అంటే నడిచేటప్పుడు ఒక మనిషి ఒక పక్కకు ఒరిగి నొప్పి ఉన్నట్టుగా కనిపించడాన్ని దాన్ని లింప్ అంటాం. నెక్స్ట్ స్టేజ్లో కానీ చూసినట్టయితే నొప్పి, గజ్జల్లో నొప్పి రావడం కానీ, వెనక భాగంలో గ్లూటియల్ రీజన్లో పిరుజల వెనక వైపు ఉన్నటువంటి భాగంలో నొప్పి రావడం కానీ, ఎప్పుడైనా కాలు బయట వైపు తిప్పినప్పుడు కానీ, కాలు బయటకి చాపినప్పుడు కానీ నొప్పి రావటం, ఇటువంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. వీరిలో మనం గమనించినట్లయితే క్రమేణా వాళ్ళు కింద కూర్చోవడం కష్టపడుతూ ఉంటారు. బాచిపట్లు వేసుకొని కింద కూర్చోవాలి అనే కండిషన్ వారికి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా తక్కువ ఎత్తులో కూర్చొని లేవాలన్నా కూడా కష్టపడుతూ ఉంటారు. ఈ స్టేజెస్ దాటిన తర్వాత ఎప్పుడైతే పేషెంటు ప్రతి అడుగులో కూడా నొప్పి వస్తూ ఉంటుందో అప్పుడు మనం దాన్ని ఆర్థరైటిస్ స్టేజ్కి వెళ్ళిందని అనుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే రెస్ట్ పెయిన్, అంటే ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఏది పని చేయనప్పుడు కూడా వచ్చే నొప్పిని రెస్ట్ పెయిన్ అంటాం. ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ ఆఫ్ ది ఫీమర్, అంటే ఈ బంతి మెత్తబడిపోవటంలో వచ్చే ముఖ్య లక్షణంగానే మనం గమనించినట్టే రాత్రి నిద్రలో విపరీతంగా నొప్పి రావటం, పడుకున్నప్పుడు సడన్గా నొప్పి మూలంగా మనకి మెలకువ రావటం, ఇవన్నీ చూసినప్పుడు ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మారుతున్నట్టు మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ కండిషన్కి గల కారణాలు కానీ మనం చూసినట్టయితే సైంటిఫిక్గా ఇప్పటివరకు పర్టికులర్ కారణం మూలంగా వస్తుంది అని చెప్పడానికి మన దగ్గర నిజమైన ఆధారాలు ఏం లేవు. తుంటి ఎముక విరిగినప్పుడు అది ఎంత మేరకు దెబ్బతిందన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఎక్స్రే మొదలుకొని ఎంఆర్ఐ వరకు పరీక్షలు చేయాల్సి వస్తుంది. తుంటి కీలు విరిగిన తీవ్రతను బట్టి పాక్షిక కీలు మార్పిడి చేయాలా, పూర్తి కీలు మార్పిడి చేయాలా అన్న దానిపై డాక్టర్లు ఒక నిర్ణయానికి వస్తారు. తుంటి కీలు మార్పిడి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కింద పడ్డప్పుడు తుంటి ఎముక మాత్రమే ఎందుకు విరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు తొడ ఎముక యొక్క నిర్మాణం గురించి మనం తెలుసుకోవాలి. తొడ ఎముకలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. దీన్ని ఇంగ్లీష్లో ఫీమర్ అని అంటాం. దీన్ని ఫీమర్ హెడ్ అని, ఇక దీన్ని షాఫ్ట్ అని అంటాం. ఈ వంపుంది చూశారా, దీన్ని నెక్ అని అంటాం. అన్ని ఎముకల కంటే కూడా ఈ ఫీమర్ నెక్ చాలా బలహీనంగా ఉంటుంది. వయసు మళ్లిన వారిలో ఎముకలు బలహీనంగా మారడం వల్ల ఈ నెక్ త్వరగా విరిగిపోతూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారో, ఎవరైతే దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్కి స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారో వారిలో ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే సికిల్ సెల్ అనీమియా, అంటే ఎవరిలో అయితే సికిల్ సెల్ అనీమియా అనే ఒక కండిషన్ ఉండి రక్తం గడ్డగట్టి రక్త కణాలు వాటంతట అవే గడ్డగడతా ఉంటాయో వారిలో రక్త ప్రసారం తగ్గి వారిలో ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది పెద్ద వయసులో వారిలో చూసే కంటే కూడా చిన్న వయసులో, యుక్త వయసులో ఎక్కువ మందిలో గమనిస్తూ ఉంటాం.
ఇది కాకుండా తొంటి నొప్పి రావడానికి కల్లా వేరే కారణాలు కానీ మనం చూసినట్లయితే కంజెనైటల్ డిస్లొకేషన్ ఆఫ్ ద హిప్, అంటే పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని జాయింట్ చుట్టూ ఉన్నటువంటి అమరికల తేడా మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కంజెనైటల్ అంటే పుట్టుకతో వచ్చేటటువంటి తొంటికి సంబంధించినట్టు ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నట్లయితే కొంతమంది చిన్నప్పటి నుంచే ఒక రకంగా కుంటి తిరగటం కానీ ఒక రకంగా వారి మూమెంట్స్ తగ్గిపోవడం కానీ చూస్తూ ఉంటాం. అలాగే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి పర్తీస్ డిసీజ్, పెద్దవారిలో ఏ విధంగా అయితే ఏవాస్కులర్ నెక్రోసిస్ అనుకుంటామో అదే చిన్నపిల్లల్లో కానీ బంతికి రక్త ప్రసారం తగ్గినప్పుడు ఆ బంతి ఎదుగుదల తగ్గిపోయి జాయింట్ దాని షేపు కూడా మారిపోయి పిల్లలు ఎదిగే కొద్ది వాళ్ళకి సెకండరీ ఆస్టియోఆర్థ్రోసిస్ అనే జాయింట్ మూలంగా వారికి నొప్పి వస్తూ ఉంటుంది. ఇక వేరే ఇన్ఫెక్షన్ కారణాలు కానీ మనం చూసినట్టయితే భారతదేశంలో ట్యూబర్క్యులోసిస్, క్షయ, జాయింట్ హిప్ జాయింట్ క్షయ అనేది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. దీని మూలంగా కూడా జాయింట్ పూర్తిగా డ్యామేజ్ అవటం మూలంగా కంప్లీట్గా ఆ హిప్ జాయింట్ డ్యామేజ్ అయిపోయి వారి నడకలో కానీ విపరీతమైన నొప్పితో కూడిన మూమెంట్స్ కానీ ఆహారం తినకపోవటం కానీ ఆకలి తగ్గిపోవటం కానీ వెయిట్ లాస్ అవ్వటం కానీ చూసినప్పుడు అది ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అనే ఒక నిర్ధారణకి వస్తాం. మీకు తెలుసా, తుంటి ఎముక విరిగిపోవడం అన్నది మగవాళ్లలో కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. స్త్రీలలో ఋతుక్రమం ఆగిపోయిన తరువాత హార్మోన్ల సమస్య వస్తుంది. దీంతో కాల్షియం తగ్గిపోయి ఎముకలు బలహీనమవుతాయి. ఫలితంగా చిన్న చిన్న కుదుపులకు సైతం స్త్రీలలో తుంటి ఎముక పుట్టుక్కుమని విరిగిపోతుంటుంది. తుంటి ఎముక విరిగినప్పుడు లక్షణాలు ఇలా ఉంటాయి. తుంటి ప్రాంతంలో విపరీతమైన నొప్పి, ఏ కాలుపైన పడ్డారో ఆ కాలుపైన అస్సలు బరువు పెట్టలేని స్థితి, తుంటి ప్రాంతంలో వాపు, పైగా గట్టిగా అయిపోతుంది. కాలు పొట్టిగా అయినట్లో పొడవుగా అయినట్లో కనిపిస్తుంది. కాలు లోపలి వైపుకు గాని బయట వైపుకు గాని తిరుగుతుంది. తుంటి ఎముక విరిగిన విషయాన్ని డాక్టర్లు ఎక్స్రే సాయంతో ఖచ్చితంగా నిర్ధారిస్తారు. తుంటి ఎముక విరగడం నిజానికి ప్రమాదకరమైన సమస్య. చికిత్స ఉన్నప్పటికీ ఇతర సమస్యలు ఇందులో చాలా ఉంటాయి. తాత్కాలికంగా మీ కాలును ట్రాక్షన్పై ఉంచి నొప్పిని తగ్గిస్తారు. ఇందుకోసం చాలా రోజుల పాటు మంచంపై పడుకొని ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలోనే కాలులో రక్తం గడ్డలు కట్టొచ్చు. రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాసక్రియను స్తంభింపచేయవచ్చు. ఎక్కువ కాలం మంచంపై పడుకొని ఉండడం వల్ల శరీరంపై కురుపులు రావచ్చు, న్యూమోనియా కూడా రావచ్చు. ఈ దుష్ఫలితాలు రాకుండా డాక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు పెయిన్ అని మన దగ్గర నొప్పి అని వచ్చినప్పుడు వారిని చాలా జాగ్రత్తగా మనం ఒక డాక్టర్గా ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో మనం చూసినట్లయితే ఒకవేళ ఎక్స్రే తీసినా కూడా చాలా సాధారణంగా ఉంటాయి. ఎటువంటి కంప్లైంట్స్ కనపడకుండా 2 ఎక్స్రేస్ నార్మల్గా ఉన్నట్లు కనపడుతూ ఉంటాయి. అలాంటప్పుడే మనం చాలా జాగ్రత్త వహించి వాటి యొక్క సిమ్టమ్స్ ఎనాలిసిస్ చేసుకొని వీరికి డయాగ్నోస్ చేయాలన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఎంఆర్ఐ స్కాన్ తీయాలి. ఎంఆర్ఐ స్కాన్ చాలా ఎర్లీ స్టేజ్లోనే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అనే దాన్ని కనుక్కుంటుంది. ఎప్పుడైతే ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఎక్స్రేలో కూడా మనం కనిపెట్టలేనటువంటి సూక్ష్మమైనటువంటి మార్పులు ఎంఆర్ఐలో స్కాన్ చూసినప్పుడు అది స్టేజ్ 1లో ఉందా, స్టేజ్ 2లో ఉందా, స్టేజ్ 3 ఉందా, స్టేజ్ 4. ఎప్పుడైతే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడు పేషెంట్స్కి మనం అయితే కొన్ని జాగ్రత్తలు చెప్పినట్టయితే వారు నొప్పి లేకుండా జీవనం కలిపే విధానం ఉంటుంది. ఎప్పుడైతే బోన్ ఫ్రాక్చర్స్ అయిపోయి మైక్రో ఫ్రాక్చర్స్ అంటే బంతి మెత్తబడిపోయి షేప్ అవుట్ అవుతున్నప్పుడు మనం చేయదగ్గ ట్రీట్మెంట్స్ చూసినట్టయితే ముందుగా కోర్ డీకంప్రెషన్ అంటాం. కోర్ డీకంప్రెషన్ అంటే ఎప్పుడైతే ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తుందో బోన్ లోపల ప్రెషర్స్ పెరిగి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ ప్రెషర్ని రిలీవ్ చేయడానికి కోర్ డీకంప్రెషన్ అంటాం. అంటే బయట నుంచి ఒక డ్రిల్తో ఎప్పుడైతే ఒక మంచి హోల్ కానీ ఫీమర్లో నుంచి మనం పైకి కానీ పంపించి బంతిని కానీ ఫ్రీ చేయగలిగితే లోపల ఉన్న ప్రెషర్ తగ్గటం మూలంగా ఈ కోర్ డీకంప్రెషన్ మూలంగా కొంతకాలం పాటు ఉపశమనం వచ్చే అవకాశం ఉంది. కానీ కంప్లీట్గా శాశ్వతమైన ట్రీట్మెంట్ ఏవాస్కులర్ నెక్రోసిస్కి చూసినట్లయితే జాయింట్ రీప్లేస్మెంట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఈ పేషెంట్స్ ఎవరైతే
జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్కి వస్తారో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఇన్ ద బైలాటరల్, అంటే రెండు పక్కల తొంట్లు అరిగిపోయి ఒక్కొక్క తొంటి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. కాబట్టి వారిలో ఏ తొంటి అయితే ఎక్కువగా నొప్పి కలిగిస్తుందో ఆ తొంటిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వారికి హిప్ రీప్లేస్మెంట్ చేయగలిగినట్లయితే వారి జీవనం చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా యంగ్ పీపుల్లో రావటం మూలంగా వారికి సంసారిక జీవితానికి కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రెండవది, పిల్లలు కలిగే టైంలో కూడా ఈ హిప్ జాయింట్స్ కానీ సరిగ్గా లేనప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఎవరైతే ఈ నొప్పుల మూలంగా బాధపడుతున్నారో, ఎవరైతే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్లో వచ్చారో వారికి తప్పకుండా ఆపరేషన్ చేయటం మూలంగా వాళ్ళు చక్కగా రికవరీ అవుతారు. తుంటికీలు మార్పిడి చేయించుకున్న తర్వాత త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలి? జీవనశైలి, అలవాట్లు, ఇతరత్రా విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కీలు మార్పిడి తర్వాత మునుపటిలాగే అన్ని పనులు చేసుకోవచ్చా? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుంటి ఎముక విరిగిన సందర్భంలో ఆపరేషన్ దీనికి చక్కటి చికిత్స. ఇతరత్ర ఆరోగ్య సమస్యలుండి ఆపరేషన్ చేయడం మరింత ప్రమాదకరం చేసే అవకాశం లేదు గాని సాధారణంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగానే వైద్యులు సూచిస్తారు. చికిత్సలో భాగంగా స్క్రూలు బిగించవచ్చు, లేదా కృత్రిమ తుంటి ఎముకను బిగించవచ్చు, లేదంటే ఏకంగా తుంటి మొత్తాన్ని తీసివేసి కృత్రిమ తుంటిని అమర్చవచ్చు. దీన్నే టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అని అంటారు. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ మనం ఆలోచించినప్పుడు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే గిన్నె, బంతి రెండింటిని కానీ మార్చగలిగినప్పుడు దాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్, అంటే బాల్ అండ్ సాకెట్ ఈ రెండింటిని మార్చే విధానాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. కొన్నిసార్లు కానీ ఆలోచించినట్టయితే హెమీ ఆర్థోప్లాస్టీ ఇప్పుడు ఇటువంటి వైద్యము పూర్తిగా వాడుకలో లేదు. అంటే ఒక పక్కనే మార్చడం అనేది ఏవాస్కులర్ నెక్రోసిస్కి అసలు చేయకూడనటువంటి ట్రీట్మెంట్. కంపల్సరీగా గిన్నెను మార్చినప్పుడు మంచిగా దాన్ని డ్యామేజ్ అయిపోయినటువంటి ఆ ఎసిటాబులంని మొత్తం చక్కగా చేసుకొని దానికి తగ్గ సైజు కప్పు పెట్టుకొని ఫీమర్ సైడ్ అంటే బంతి సైడు చక్కగా దాని కొలతలు తీసుకొని మంచిగా ఆపరేషన్ చేసినట్లయితే ఒక్క ఆపరేషన్ చేస్తే మినిమం 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల పాటు చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తుంటి ఎముక శస్త్రచికిత్స తరువాత సాధారణ స్థితికి సమయం పడుతుంది. పేషెంట్ని త్వరగా సాధారణ స్థితికి తేవాలనే డాక్టర్లు ప్రయత్నిస్తారు. డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఓపిక వహిస్తే పేషెంట్లు మళ్లీ మామూలుగా త్వరగానే కోలుకొని వారి వారి పనులు చేసుకోగలుగుతారు. ఇప్పుడు వచ్చిన ఆధునిక పద్ధతులు కానీ చూసినట్టయితే హిప్ రీప్లేస్మెంట్ అంటే ఎక్కువగా కోతలు లేకుండా డైరెక్ట్ హిప్ అప్రోచ్, అంటే పేషెంట్కి ఇవాళ ఆపరేషన్ చేస్తే రేపటి నుంచి నడిచే విధంగా వచ్చినటువంటి ఈ టెక్నాలజీ కానీ మనం చూసినట్లయితే ఆపరేషన్ చేసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. మినిమల్ ఇన్వేసివ్, తక్కువ కోతలో చేసేటువంటి హిప్ రీప్లేస్మెంట్. రెండో విధంగా చూసినట్లయితే మెటీరియల్స్లో వచ్చినటువంటి మార్పులు, అంటే ఆక్సీనియం కానీ, నెక్స్ట్ చూసినట్లయితే సిరామిక్, అంటే మీరు వాడే కప్పులో వాడే ప్లాస్టిక్ని కానీ మనం చూసినట్లయితే కుషన్ లాగా ఉండే ప్లాస్టిక్ని మనం చూసినట్లయితే కంప్లీట్గా పాలిథిలిన్ వాడాలా, వైటమిన్ ఈతో కూడినటువంటి పాలిథిలిన్ వాడాలా అనేది చూసినట్లయితే చాలా ఎక్కువ రోజుల పాటు ఈ పాలిథిన్ అరగకుండా ఉండే విధంగా వైటమిన్ ఈ పాలీ ఇప్పుడు వాడుతున్నాం. అలాగే హైలీ క్రాస్ లింక్డ్ పాలీ, అంటే పాలీస్లో లోపల వాడే ప్లాస్టిక్లో వచ్చినటువంటి అధునాతన మ్యానుఫ్యాక్చర్ విధానం మూలంగా ఈ హిప్ రీప్లేస్మెంట్ ఒక్కసారి చేసినట్లయితే ఇట్ లాస్ట్ ఫర్ లైఫ్ అంటారు. అదేవిధంగా బంతికి చేసే మెటీరియల్ కానీ మనం చూసినట్లయితే కోబాల్ట్ క్రోమ్తో వాడుకోవాలా, ఆక్సీనియం వాడుకోవాలా, లేకపోతే సిరామిక్ వాడుకోవాలా. ఈ సిరామిక్ వాడినప్పుడు దాని మీద ఉండే ఫ్రిక్షన్ తక్కువ ఉండడం మూలంగా ఈ జాయింట్ ఎక్కువ రోజులు మన్నే విధంగా నడుస్తూ ఉంటుంది. సో సిరామిక్ ఆన్ సిరామికా లేకపోతే సిరామిక్ అండ్ పాలియా, ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వాడి ఆ పేషెంట్కి ఏ విధంగా సరిపోతుందో డిసైడ్ చేసుకొని మనం చేయటం మూలంగా ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటుంది.
అసలు తుంటి ఎముక విరగకుండా ఉండాలంటే అందుకు మార్గం ఉందా అన్న ప్రశ్న రావడం సహజం. అందుకు ఎన్నో మార్గాలున్నాయి. నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి. పాదాలకు మంచి చెప్పులు లేదా బూట్లను వేసుకోవాలి. ఇంట్లో ఎక్కడా జారి పడిపోవడానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి. పెరిగే వయసుతో కాల్షియం తగ్గిపోతుంది కాబట్టి డాక్టర్ సలహాతో కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వంటి చర్యల ద్వారా ఎముకల గట్టిదనాన్ని కాపాడుకోవచ్చు. సాధ్యమైనంత వరకు బరువైన పనులు చేయకపోవడమే మంచిది. చూపు సరిగ్గా లేనప్పుడు వెంటనే కంటి వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వృద్ధాప్యంలో తుంటి ఎముక విరగడాన్ని చాలా వరకు నివారిస్తాయి. దెబ్బతిన్న తుంటి కీలును బాగు చేయడానికి ఇవాళ కీలు మార్పిడి సర్జరీ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటోంది. తుంటి కీలు దెబ్బతిందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటే వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవనం గడపొచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.